నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన పాదచారులపై దాడి చేసి గాయపరిచింది. 10 మందికి పైగా గాయాలు కాగా బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. పిచ్చి కుక్క ఎప్పుడు ఎవరిని కరుస్తుందో అని కల్వకుర్తి పట్టణవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. నిలబడి ఉన్నాను. అక్కడ సందు నుంచి ఆ కుక్క వచ్చేసి కథకని పట్టుకుంది. వచ్చేసింది. నేను అక్కడ మా వాళ్ళు ఉండి మామూలుగా కాళ్ళు ఉతుకుతున్నారు. వచ్చేటప్పటికి ఈ లోపు వాళ్ళు నన్ను రక్తం కొంచెం ఆపేసి ఇక్కడ వెళ్ళిపోమ్మన్నారు, హాస్పిటల్ బొమ్మని. ఇక్కడ నేను వచ్చే లోపు అక్కడి నుంచి మామూలుగా 3-4 కలుసుకుంటూ వచ్చేసింది. ఇప్పటికి 12-13 మందిని కలిసింది. పొద్దునైతే ఇంకా 5-4-5 కలిసిందంట. మాక్సిమం ఈ రోజున 20 మందిని కలిసింది. ఉదయం నుంచి 20 మంది దాకా అవకాశం. మార్నింగ్ ఏమో 7-8 మంది దగ్గర చంపేశారంట. ఇప్పుడు ఎక్కడెక్కడో మైసమ్మ గుడి దగ్గర చంపేశారని చెప్పారు. బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటూ అవుతున్నాం. అక్కడనే ఉన్నా. ఇక్కడ పోతున్నట్టు పోయి ఇక్కడ కష్టం ఆడ నేను లేదు, చాలా మంది ఉన్నారు. కానీ అది నాకు జరగడం అంటే కారు ఇట్లా అడ్డం ఉన్నది. ఇంజక్షన్ ఇచ్చిన